హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఎప్పుడు మన గార్డెన్లో వేసిన విత్తనాలు మొలకలు వచ్చాయా లేదో చూపిస్తూ ఉంటాను కదా, అలాగే చూపిస్తూ మీకోసం ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. ఉప్పు, కారం, నూనె, మెయిన్గా నిప్పు లేకుండా ఈరోజు ఈ రెసిపీని మనం చేసేద్దాం. గార్డెన్లో వచ్చిన మొలకల్లో హార్వెస్టింగ్కి ఏదైతే రెడీగా ఉంటుందో వాటిని మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఒక రెసిపీ తయారు చేసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూసేయండి. సరదాగా అలా ఇక్కడ చూస్తున్నటువంటి టమోటా చెట్లు నేను సీడ్స్ వేసి రాలేదండి. కిచెన్ వేస్టేజ్ వేస్తూ ఉంటాం కదా, అలా కిచెన్ వేస్టేజ్ వేసినటువంటి ఆ వేస్టేజ్ నుంచి ఇక్కడ చూసారా 1 2 3 4 నియర్లీ ఒక 6 టమోటా చెట్లు అనేటివి వచ్చేసాయి అన్నమాట. ఈ టమోటా చెట్లు అప్పుడే రావడము, పూత కూడా వచ్చేసింది. మరి కాయలు వస్తాయో లేదో చూడాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెంతాకు. అది కూడా మనం కిచెన్ వేస్టేజ్ వేస్తుంటాం కదా, దాని నుంచి వచ్చింది. సో మనం తయారు చేయబోయే రెసిపీలో ఈ మెంతాకుని యూజ్ చేసుకుందాం. కొంచెం తీసుకుంటున్నాను, లిటిల్ బిట్ తీసుకుంటున్నాను. మనవన్నీ పచ్చిమిర్చి చెట్లు, చిన్న చిన్న చెట్లన్నీ కలిపి ఒక 10-15 చెట్లు ఉంటాయండి. వాటన్నిటినీ కూడా ఒక కట్టగా కట్టి 20 రూపీస్ అని అమ్ముతూ ఉంటారు. అలా అమ్ముతున్నప్పుడు తీసుకొచ్చి నేను పచ్చిమిర్చి వేశాను. ఆ క్లిప్ యాడ్ చేయలేకపోతున్నాను. మన గార్డెన్లో రోజా చెట్టు బతికి పువ్వు కూడా కాసేసింది. ఇక్కడ మీరు చూస్తున్నది బీన్స్ అన్నమాట. అంతకుముందు మన గార్డెన్లో విత్తనాలు వేస్తే ఒక చెట్టే వచ్చింది కదండి. ఇప్పుడైతే బీన్స్ చెట్లు చాలా వచ్చేసాయి. పచ్చిమిర్చి చెట్లలాగే బంతి చెట్లను కూడా వేసేసాను. ఇవి వచ్చేసి కొరియాండర్ ప్లాంట్స్. మనం ఫస్ట్ టైం కొత్తిమీర వేసాము, సీడ్స్తో వేసాము. ఆ బాక్సెస్ కూడా క్లోజ్ చేసాం. మళ్ళీ సెకండ్ టైం వేసాము. చూసారా కొత్తిమీర ఎంత బాగా వచ్చేసిందో. ఈ బేబీ ప్లాంట్స్ని కూడా మనం తయారు చేయబోయే రెసిపీలో వాడేద్దాం. అస్సలు నాకు మనసే ఒప్పడం లేదండి ఇంత చిన్న వాటిని కట్ చేయడానికి. బట్ రెసిపీ చేయాలి అన్నప్పుడు కొంచెం తప్పదు. అందుకని చాలా లిటిల్ బిట్ ఒక 2-3 ప్లాంట్స్ లీవ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బీరకాయ చెట్టు. నిలువు పందిరి వేసేసాను అనమాట. ప్రస్తుతానికేమో నిలువు పందిరి వేశాను. రాను రాను ఆ పందిరిలో కొన్ని మార్పులు చేర్పులతో ఇంకా కొత్తగా చేద్దాం అని ఉంది. ఇప్పటికైతే ఇక్కడ ఉన్నటువంటి కర్రలు తీసుకొచ్చేసి అలా నిలువు పందిరిలాగా వేసేసాం. చూసారా మన బీరకాయ చెట్టు ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దీన్ని ఫస్ట్ పాలకూర అనుకున్నాను. బట్ ఇది రాడిష్ అండి. మనం వేసినటువంటి రాడిష్ కూడా చాలా బాగా, ఇవంతా కూడా రాడిషే. మరి హార్వెస్టింగ్ టైంకి రాడిష్ మన చేతికి వస్తుందో, ఆకుల్లాగే చేతికి అందుతుందో చూడాలి. అది కూడా రానున్న వీడియోస్లో తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను. చూసారా మనం ఒక పెద్ద బాక్స్ తయారు చేసాం కదా, ఆ బాక్స్ నిండా కూడా మనకి ఇప్పుడు చెట్లు ఉన్నాయి. ఇక్కడున్న చెట్లలో కొన్నిటిని అస్సలు ఐడెంటిఫై చేయలేకున్నాను అనమాట. వేసింది సీడ్స్ అన్నీ వేసింది నేనైనప్పటికీ కూడా తెలియడం లేదు. బట్ ఇక్కడ మినీ గ్రాస్ లాగా ఉంది చూడండి, అది మాత్రం క్యారెట్. అది మాత్రం నాకు ఒక ఐడియా ఉంది, కొంచెం కొత్తిమీర లాగే వస్తుంది స్టార్టింగ్లో. చూద్దాం మరి క్యారెట్ హార్వెస్టింగ్కి మన చేతికి అందుతుందో లేదో కూడా చూడాలి. ఫస్ట్ టైం అనమాట క్యారెట్ అనేది మన గార్డెన్లో వేయడం. ప్రీవియస్ అసలు మన గార్డెన్ వర్క్స్ ఏమి అవ్వకముందు అయితే బీట్రూట్ వేసానండి. చాలా చక్కగా హార్వెస్టింగ్కి మనకి నార్మల్ బీట్రూట్ లాగా చేతికి అందింది. బట్ ఆ బీట్రూట్ని తొండ తినేసింది మాకన్నా ముందే, టేస్ట్ చేయలేకపోయాము. ఇక్కడ చూసారా మా అమ్మ ఇచ్చినటువంటి ఆర్గానిక్ గోంగూర విత్తనాలు వేస్తే అన్ని విత్తనాల్లోకి ఒకే ఒక చెట్టు అయితే మా చేతికి అందిందనమాట. చూసారా ఎంత పెద్దదైపోయిందో గోంగూర. దీని నుంచి కూడా ఒక ఆకు తీసుకుంటున్నాను. మనం తయారు చేస్తున్నాం కదా ఒక రెసిపీ, ఆ రెసిపీలో ఈ ఆకును కూడా వాడేద్దాం. ఇదంతా పాలకూర. పాలకూర చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇక నాకు తెలిసి హార్వెస్టింగ్ టైంలో అయితే చాలా ఎక్కువ మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్టింగ్ చేయబోయేది పాలకూరే అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా పాలకూర చాలా ఎక్కువగా వస్తుంది అనుకుంటున్నాను. పాలకూర హార్వెస్టింగ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా నేను మీకు వీడియో షేర్ చేస్తాను. దాంతో ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఏదైనా రెసిపీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తప్పకుండా దాన్ని నేను ట్రై చేసేస్తాను. ఈ పాలకూర ఆకులు కూడా కొన్ని తీసేసుకున్నాను. అలాగే మన కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దదైపోయిందో. ఈ కరివేపాకు చెట్టు నుంచి కూడా కొంచెం కరివేపాకు తీసేసుకున్నాను. ఇంతకీ నేను ఏం రెసిపీ చేయబోతున్నానో చూడాలంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను రెసిపీ తయారు చేయడమే కాకుండా టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో కూడా షేర్ చేశాను. అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది అనుకుంటున్నారా? ఈ విధంగా రెసిపీ చేయాలని నాకు ఎందుకు అనిపించిందంటే, మా వారు అంటూ ఉండేవాళ్ళు, ఇంత ఖర్చు పెట్టి గార్డెన్ చేస్తున్నావు కదా, ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు లేదా ఏదైనా కరువో ఎరువో ఏదో వచ్చినప్పుడు
మన గార్డెన్ మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పచ్చి వాటిల్ని తిని మనం బతకగలమా అని అన్నారు. సో ఆ పచ్చి తిని ఎంతవరకు మనం బతకగలమో చూద్దామని ఈరోజు ఈ వీడియో చేసేస్తున్నానండి. ఇవి సొరకాయ చెట్లు అన్నమాట. ఈ సొరకాయ చెట్లు చూసారా ఎంత బాగా వచ్చేసాయో. మరి వీటన్నిటిని ఎలా పందిరి వేయాలో, ఆ పక్కన ఉన్న చిన్న చెట్లు డిస్టర్బ్ కాకుండా ఎలా చేయాలో చూద్దాం. అలాగే మన దానిమ్మ చెట్టు ఫస్ట్ టైం 2 కాయలు వచ్చాయి, కవలల్లాగా వచ్చాయి అనమాట. ఆ తర్వాత అయితే ఇప్పుడైతే చాలా కాయలు వచ్చేసాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దానిమ్మ చెట్టు ఇన్ని కాయలు ఇస్తుందని. బట్ ఇంకా హార్వెస్టింగ్ అయితే చేయలేదు, చాలా టైం తీసుకుంటుందండి. ఈ దానిమ్మ చెట్టు కాయ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 20-25 డేస్ అయిపోయింది అనుకుంటున్నా, కరెక్ట్ కౌంట్ చేయలేదు. బట్ ఇప్పటికి కూడా చూసారా ఎలా ఈ సైజులోనే ఉన్నాయి. అందుకే ఏమో దానిమ్మ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట, మేబీ అందుకే అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా చిక్కుడు చెట్లు. మన చిక్కుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వీటన్నిటిని చూద్దాం మరి హార్వెస్టింగ్కి ఏ విధంగా మనకి హెల్ప్ అవుతాయో. ఇక్కడ కూడా నేను నిలువు పందిరి వేసేసాను కుండలతో పాటు. వీటిల్లో కాకరకాయ, బీరకాయ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మనం తయారు చేసుకోబోయే రెసిపీ కోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే మన గార్డెన్లో చాలా వచ్చేస్తాయి అనుకున్నాను, ఉన్నాయి. బట్ నాకే హార్వెస్టింగ్ చేయడానికి మనసు ఒప్పలేదు. మేబీ అందుకోసమే ఈ విధంగా మన రెసిపీ అనేది తయారైంది. దీనికి ఒక పేరు కూడా పెట్టేశానండి, గ్రీన్ లీవ్స్ సలాడ్. బాగుందా? మరి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. నిజంగా చెప్తున్నానండి, దీన్ని తినడానికి ఫస్ట్ కొంచెం డౌట్ వేసింది. ఎలా అయినా పచ్చివి కదా, మనం తిన్నప్పుడు ఎలా ఉంటుందో అని. వీటిల్లో కొన్నిటినైతే నేను ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. మెయిన్ పాలకూర అయితే ఫస్ట్ టైం టేస్ట్ చూడటం. సో వీటన్నిటిని మిక్స్ చేసినప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి, చాలా హెల్తీగా అనిపించింది. అప్పుడప్పుడు మనం ఇలా ట్రై చేస్తూ అలా మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ నేను కూడా అలా రెసిపీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ మీకు వచ్చినా ఎలాంటివి చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వల్ల అయితే మాత్రం తప్పకుండా ట్రై చేస్తాను. కేసేసేయండి. ఇంతవరకు ఎండింగ్ వరకు చూసారంటే మాత్రం నిజంగా వెరీ 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 థ్యాంక్ యూ అండి.